ఈ శ్రేష్టమైన సమయానికి మనల్ని నడిపించి ఉన్నతమైన తన ప్రేమకు పాత్రులుగా ఎంచి ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహింపచేసిన పరిశుద్ధుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సేవకులు ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న సునీల్ కుమార్ గారికి నా తోటి టీజం సహవాసులకు స్థానిక సంఘానికి సేవకులకు కూడా వచ్చిన వారందరికీ క్రీస్తు యేసు నామమున వందనాలు. అందరికీ వందనాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, ఉన్నతమైన మీ ప్రేమానురాగాల మధ్యలో మమ్మలను మీరు దీవించి ఈ నూతన సంవత్సరంలో మరలా ఈ గొల్లమాలపల్లి ప్రాంతాన్ని ఆనుకుని జరగడానికి ఈ మంచి అవకాశమును కలిగించినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. కొన్ని నిమిషాలు ప్రభువా మీ దాసునికి ముందుగా నిలబడటానికి సిద్ధపడుతుండగా మీరు మాట్లాడండి. అందరికీ అవసరమైన ప్రతి మాట మీరు ఇవ్వండి. క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులలో ఉన్నతమైన వాడు మానవుడు. ఈ సృష్టిని కలిగించిన దేవుడు సృష్టిని అంతటినీ కూడా క్రోడీకరించి అందులో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనిషిని ఏర్పాటు చేశాడు. ఒక గొప్పవానిగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఎందుకు ఈ మనిషిని చేశాడు, ఎందుకు ఈ మానవుణ్ణి భూమి మీదకి పంపించాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి. కేవలము మనుషులుగా మనందరం ఉన్నాం, బ్రతుకుతున్నాం, ఏదో అలా కాలం గడిచిపోతూ ఉంది అని మనం అనుకోకుండా మన జీవిత దినాలను దేవుడు దీవించి మరలా ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మనకు ఆయుష్, ఆరోగ్యమును దయచేశాడు. ఎందుకు దేవుడు మనకు ఆయుష్నివ్వాలి, ఎందుకు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఎందుకు మరలా మనల్ని కనికరించి మరొక సంవత్సరాన్ని ఇవ్వాలి? చాలా వరకు అన్ని ప్రాంతాలలో కూడా సేవ జరుగుతూ ఉంది. మనుషులు విస్తారముగా బిజీగా ఉంటూ ఉన్నారు. చాలా ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య జరుగుతూ ఉంది. అయితే ఏ ఒక్కరమైనా మనం ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటంటే, ఎందుకు ఈ భూమి మీదకి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు? ఎంతమందికి ఇది అర్థమవుతుంది, ఎంతమందికి ఇది తెలుస్తుంది అంటే, ఏ విధంగా చూసినా కూడా చాలా వరకు అసలు మనిషి యొక్క జీవితం ఎందుకు అనే విషయం తెలియకుండానే భూమి మీద అందరూ బ్రతికేస్తూ ఉన్నారు. అందుకని దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాటని మనకు అనుగ్రహింపచేసి మనం ఎందుకు భూమి మీదకు వచ్చామన్న సంగతిని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని సంగతులు మనము కొద్దిగా ఆలోచిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచ్చిన భాగాలను ఒకవేళ మనం చదువుకుంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అని రాయబడింది. దేవుడు ఈ భూమి మీద ఈ మానవ జన్మను ప్రస్తుతానికే కాదు, శాశ్వతముగా కూడా అసలు ఈ జీవితాన్ని మనకి ఇవ్వడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం, కారణం ఏంటనంటే, ఆయన కృపామహిమకు కీర్తి కలగాలి. ఆయనకు మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే భూమి మీద అందరినీ కూడా పుట్టించాడు ఆయన. మరి ఈ జీవితంలో ఇంత గొప్పగా పుట్టించినటువంటి దేవుడు పుట్టించినప్పుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించి ఒక చక్కటి అనుభవాలను అనుగ్రహింపచేసి ఏ కల్మషము లేని, ఏ పాపం లేని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీదకి దేవుడు ప్రతి వారిని పంపించాడు. మనందరము కూడా అలాగే భూమి మీదకి వచ్చాం, మనందరము అలాగే భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం.
అయితే ఒక్కటి మిస్ అయిపోయేది ఏంటంటే, దేవుని కృపామహిమకు కీర్తి కలిగించడానికే దేవుడు ఈ జన్మను నాకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఎంతమందికి జ్ఞాపకం ఉంటుంది? ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎంతవరకు ఇది అవగాహన ఉంటుంది? ఒకవేళ దేవుడు ఈ కృపామహిమకు కీర్తి కలిగించడానికే దేవుడు ఈ జన్మను నాకు ఇచ్చాడు అని ఉంటే మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. నేను ఏదైనా ఒక పరాయి దేశానికి వెళ్ళాలంటే ఆ పరాయి దేశానికి వెళ్ళే ముందు ఈ వ్యక్తి ఉన్నటువంటి ఆరోగ్య స్థితి కానీ, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కేసులు కానీ అతని మీద ఉండకూడదు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి ఈ విషయాన్ని ఈ దేశం నుండి మరొక దేశానికి వెళ్ళేటువంటి ఈ వ్యక్తి గ్రహించి, నేను ఈ దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి నేను బ్రతుకుదెరువు కొరకు వెళ్ళాలనుకుంటున్నాను గనక, వెళ్ళాలనుకున్నటువంటి ఇతను దేని గురించి ఆలోచిస్తాడు చెప్పండి? ఏదన్నా కేసులు పడితే ఊరుకుంటాడా? ఇతని మీద పలానా కేసు ఉంది అంటే వెంటనే ఏం చేస్తుంది ఆ ప్రభుత్వం? రిజెక్ట్ చేస్తుంది. నీకు అర్హత లేదు మా దేశం రావడానికి, నీ మీద కేసు ఉంది, ఈ మీద కంప్లైంట్ ఉంది, నీకు ఈ జబ్బు ఉంది కాబట్టి నువ్వు మా దేశానికి రావడానికి లేదు అని ఆపేస్తాడు. కనుకని ఇతను ఏం చేస్తాడంటే, నేను ఫలానా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఆ దేశానికి వెళ్ళాలంటే ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి ఉద్దేశాలు ఉంటాయి, ఎలా ఉంటే ఆ దేశానికి నాకు అర్హత వస్తుందని తెలుసుకుని ఆ ప్రకారంగా బ్రతుకుతాడు. ఒకవేళ తెలియకపోతే తనకు నచ్చినట్టుగానే బ్రతుకుతాడు. అలాగే మనుషులుగా, మానవులుగా దేవుడు ఈ భూమి మీద ఈ జన్మను మనకిచ్చినప్పుడు, నేను దేవుని కృపామహిమకు కీర్తి కలిగించడానికే దేవుడు నన్ను పుట్టించాడనే సంగతి మనకు అర్థమైతే, ఆ దేవునికి ఏమిష్టమో, ఎలా బ్రతికితే ఇష్టమో, ఏ విధంగా ప్రవర్తిస్తే నేను నచ్చుతానో అని ముందుగానే ప్రిపేర్ అవుతాడు. ఈ రోజున ఆ స్థితి లేకుండా బ్రతికేస్తూ ఉన్నాం. అయితే దేవుడైతే పుట్టించేటప్పుడు చాలా చక్కగా, అందంగానే పుట్టించాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచ్చిన భాగములో దేవుడు ఈ విధంగా రాయించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అన్నాడు. ఎలా పుట్టించాడంటే, ఆయన ఏ పాపము లేని వారిగా, గొప్పవారిగా దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు, కేవలము తనకు మహిమ తేవడానికే. అయితే ఈ రోజున భక్తి విపరీతంగా కనబడుతున్నట్టుగానే ఉంది, కానీ భక్తి కనబడటం లేదు. భక్తి అలా కనిపిస్తూ ఉందంతే, కానీ అందులో భక్తి కనబడటం లేదు. ఇది ఒక రకంగా, ఒక రకమైనటువంటి నటనతోనూ వేషధారణతోనూ కూడుకుని నేను బాగానే ఉన్నాను అనేటువంటి ఒక భ్రమలో మనుషులంతా బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు. ఎందుకనంటే తన పుట్టుక పరమార్థం ఏంటో, ఎందుకు పుట్టిన సంగతిని గమనించలేదు గనక, తెలుసుకోలేదు గనక, తనకు నచ్చినటువంటి జీవితాన్ని గడుపుతూనే నేను దేవునిలోనే ఉన్నాను, దేవునితోనే ఉన్నాను అనుకుని భ్రమలో బ్రతికేస్తూ ఉన్నాడు. ఆయన పుట్టించినప్పుడు యథార్థంగా పుట్టించాడు. అయితే వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకుని, ఆ తంత్రాలతో దేవుణ్ణి కూడా చిక్కించుకునేంత తెలివితేటలతో నేను బాగున్నాను అనుకునేటువంటి స్థితిలో ఈరోజు ఈ మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అందులోనే పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచ్చిన భాగములో దేవుడు ఇలా రాయించాడు మన కొరకే. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అన్నాడు. అంటే అందరము సహజంగా ప్రతి వారు చేసేటువంటిది ఏంటంటే, మేము భక్తిగానే ఉన్నామో, దేవుని కృపామహిమకు కీర్తి కలిగించేవారుగానే ఉన్నామో, దేవుడు మెచ్చుకునే కార్యక్రమాలే మేము చేస్తూ ఉన్నామో అని భ్రమలో బ్రతికేస్తూ ఉన్నాడు మనిషి. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ భక్తి పెరిగే కొలది బయట ప్రపంచంలో ఎలా కనబడాలండి? భక్తి పెరిగితే అసలు ఊళ్ళో ఏ కొట్లాట్లు ఉండకూడదు కదా, ఏ గొడవలు ఉండకూడదు కదా. మరి భక్తి పెరిగే కొలది ఇవేమీ ఉండకూడదు కదా. మరి ఏ ప్రాంతంలో చూసినా మనకి ఏం కనబడుతున్నాయి? గొడవలు, కొట్లాటలు, తాగుబోతుల విందులు, ఎటు చూసినా ఇవే కదా మనకు కనబడుతున్నాయి. అంటే కారణం ఏంటి? భక్తి పెరిగిందని అనుకోవాలా, లేదంటే
భక్తి ముసుగులో నటిస్తూ బ్రతుకుతున్నారని అనుకోవాలా? మీరు ఆలోచించాలి. భూమి మీద దేవుడు ఒక మంచి ఉద్దేశంతో ఈ భూమి మీదకి పంపించాడు. చాలా ఉన్నతమైనటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేశాడు. నటనతో ఇక్కడ బ్రతకమని మాత్రం కాదు. అయితే నటిస్తూ బ్రతుకుతూ దేవునిలో ఉన్నామన్న భ్రమలో ఉన్నటువంటి ఈ మనిషిని దేవుడు ప్రశ్నిస్తూ మాట్లాడుతూ అంటాడు కదా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచన భాగంలో దేవుడు మనుషులు చేస్తున్న వాటిని చూసి ఎంత గొప్పగా మీరు నటించేస్తూ ఉన్నారో, ఎంత బాగా ఉన్నారో మీరని చెబుతూ బాధపడుతూ ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువు ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఇదిగో ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా ఉన్నారంటండి? నోటి మాటతోనే, కేవలము నోటి మాటతోనే మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు అన్నాడు. నోటి మాటతో మాట్లాడుతున్నారు, పెదవులతో ఘనపరుస్తూ ఉన్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. అంటే ఒక రకంగా మనుషులందరిలోనూ ఉన్నటువంటిది ఏమిటనంటే, కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని సంప్రదాయాల ముసుగులో నేను భక్తి చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. బాగా తాగినటువంటి తాగుబోతోడు కూడా నేను భక్తి చేస్తున్నాను, నా దగ్గర బైబిల్ ఉంది అంటాడు. విచ్చలవిడిగా బ్రతికేటువంటి వ్యక్తి కూడా నా దగ్గర బైబిల్ ఉంది, నేను దేవుని కోసమే బ్రతుకుతున్నాను, నాకు తెలియని బైబిలా, నాకు తెలియని వాక్యమా అంటున్నాడు. అంటే నోటి మాటతో చెప్పడానికి, పెదవులతో ఘనపరచడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నాడు మనిషి. కానీ ఆయన అంటాడు, తమ హృదయము నాకు దూరముగా చేసుకున్నారట. అంటే దేవునికి కావలసింది హృదయము అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కానీ మనుషులందరూ కూడా అదొక్కటి తప్ప అన్నిటిలోనూ కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నారు. ఆ హృదయాన్ని మాత్రం నీకు ఇవ్వము, అది నీకు ఇస్తే మరలా నీ మాట వినాలి మేము, అదొక్కటి దూరంగా పెట్టారు, అన్నిటిలోనూ కూడా ముందు కనిపిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునివంటే నేర్చుకున్నారంటండి. దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నావా? ఎలా వెళ్ళాలి మరి? బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, ఒక బ్యాగ్ ఉండాలి, వాటర్ బాటిల్ ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, చక్కగా మనం వెళ్ళాలి. అందరూ ఆరాధన అంటే మనము ఆరాధన అనాలి, అందరూ ఆమెన్ అంటే మనము కూడా ఆమెన్ అనాలి. ఇది ఒకటి బాగా అర్థమైంది. ఇవి మనుషుల, మానవుల విధులను బట్టి నేర్చుకున్నారంటున్నారు. అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటనేది పక్కకు పోయింది, దేవుని ఉద్దేశం ఏంటనేది కూడా పక్కకు పోయింది. దేవుని యొక్క మాటను దూరం చేసుకుని లోకములో ఉన్న వాటి ప్రకారంగా వారి జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమో ఆలోచించాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే కొన్ని చోట్ల అయితే అసలు దేవుడే లేడంటున్నారు, దేవుడే లేడంటున్నారు, మాకున్న భక్తి చాలు అంటున్నారు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, తన కృపామహిమకు కీర్తి కలగాలని నిన్ను పుట్టించి, నీకు ఆయుష్నిచ్చి, మరలా మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు అని అంటే నువ్వు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆయన ఉద్దేశం. చాలామంది ఈ సంవత్సరంలోకి, లేదంటే ఈ నెలలో కూడా ఇప్పటికీ కూడా చాలామంది వెళ్ళిపోయారు. కానీ నువ్వు వెళ్లకుండా ఇంకా ఉన్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నువ్వు ఇంకా మారుతావేమోనని మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు కదా. నీ ఉద్దేశాలు మార్చుకోవాలి. కేవలం నోటి మాటతో కాదు, నీ హృదయాన్ని నాకు ఇవ్వాలి. కేవలం నువ్వు పెదవులతో నన్ను ఘనపరచడం కాదు, నీ హృదయం నాకు ఇవ్వాలి. కేవలం వేషధారణతో, ఆచారాలతో కాదు, నీ హృదయం నాకు ఇవ్వాలి. ఇదే నేను కోరుకుంటుంది. నువ్వు మానవులు చూపు, లేదంటే మనుషులు చూపినట్లుగా భయభక్తులు చూపుతున్నానని ఆ ప్రకారంగా ఆచారంగా కాదు, నేను కోరుకుంటున్నాను. నువ్వు మారతావని మరొక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు మారు అని
దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఎప్పుడు మారుతావు? ఒకవేళ ఈ మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు ఒకవేళ ఈ మీటింగ్లో కూర్చుని ఉంటే, ఒకవేళ ఈ మీటింగ్కి దూరంగా నువ్వు ఉండి ఒకవేళ ఈ మాటలు వింటూ ఉంటే, ఈరోజే మారడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడని నువ్వు అర్థం చేసుకోవా? ఒకవేళ మరలా రేపు ప్రొద్దుటి వరకు నువ్వు ఉంటావన్న సంగతి గ్యారంటీ లేదు కదా నీ జీవితానికి. రేపటి వరకు నేను ఉంటానండి, నాకు గ్యారంటీ ఉంది అంటే గ్యారంటీ ఏం లేదే. నువ్వు కొనుక్కునే వస్తువు కన్నా గ్యారంటీ ఉంది, కానీ నీ జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. అది ఏ క్షణంలోనైనా ఎలాగైనా అది ముగిసిపోయే ప్రమాదం ఉంది. విచ్చలవిడిగా తిరుగుతూ తింటూ త్రాగుతూ బ్రతకడానికి కాదు ఈ జీవితం. అందుకనే మరలా ఎఫెసీ పత్రిక 2 మాట జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 4-6 వచ్చిన భాగాలలో, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద పిల్లలను తీసుకుని వచ్చిన ఆయన కృపామహిమకు కీర్తి కలగాలంటే నువ్వు కేవలము హృదయాన్ని దూరంగా పెట్టి ఆచారాలతో నోటి మాటలతో బ్రతకడం కాదు అని చెబుతూనే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును అంటున్నాడు. నేను ఏర్పరచుకున్నాను, నువ్వు పాపంలో బ్రతుకుతావని కాదు. నేను ఏర్పరచుకున్నాను, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవితావని కాదు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మానవుల విధుల ప్రకారంగా కాదు, నీ హృదయాన్ని నాకు ఇవ్వి. నీకు మారు మనసు పొందడానికి మరలా మరొక అవకాశం ఇచ్చాను, నువ్వు మారు అంటున్నాడు. కనుక ఎన్ని అవకాశాలు పోగొట్టుకుని ఉంటావో, ఎన్నిసార్లు దేవుని మాటలు వినుంటావో, ఎన్ని సభల ద్వారా దేవుడు నీతో మాట్లాడుంటాడో, ఎన్ని విషయాలలో నిన్ను హెచ్చరించుంటాడో, ఇప్పటికైనా ఆ కఠిన హృదయాన్ని మార్చుకోవా? ఇంకా అలాగే బ్రతకడానికి ఇంకా ఇష్టం చూపిస్తూ ఉన్నావా? కనుక దయచేసి ఈ రాత్రి నువ్వు మారాలని మరొకసారి దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. పైకి నీతిమంతుల్లాగా, పైకి భక్తిపరుల్లాగా, పైకి గొప్పవారులాగా కనిపిస్తే ఒకవేళ మనుషులు చూసి చాలా గొప్పవారని దేవుడు అనుకోడు, కానీ మనుషులందరూ అంటారేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను వేషధారి అంటాడు. దేవుడు మాత్రం నిన్ను అంగీకరించలేడు. కనుక నిన్ను అగ్నిగుండానికి పంపాలని ఆయన ఉద్దేశం కాదు, నిన్ను ప్రేమించి తన పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన ఉద్దేశం. కనుక ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా నీ బ్రతుకును మార్చుకుంటావో, లేదు నా జీవితం ఇంతేని ఇలాగే ఉంటానని చెప్పి ముగించుకుని అగ్నిగుండానికే వెళ్తావో, అది నీ ఇష్టం. నిర్ణయం తీసుకోవలసింది నీవే. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు ఆలోచించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, వందనాలు. మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభా, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించినందుకు స్తోత్రాలు. మీ కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా, మీ నామాన్ని ఘనపరిచినట్లుగా మీ ప్రేమైనటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి హృదయాలలో ప్రభా మీ మాటలు ముద్రించుకునే అవకాశం ఇవ్వండి. తదుపరి నిలబడుతున్న నీ దాసుని బలపరిచి మాకు ఈ ప్రాంతానికి అవసరమైన ప్రతి మాట మీరు వినిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.